హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ సత్యబాబు గారు. కొన్ని కోట్ల మంది ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు గురించి. యాక్చువల్గా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ 2011 తర్వాత మనకి ఒక ఆఫర్ వచ్చింది ఈరోజు. ఈ మ్యాచ్ ఎటు తిరిగి మన వైపే ఉంటుందని చెప్తున్నారు సత్యబాబు గారు. ఇప్పుడు సత్యబాబు గారి మాటల్లో మనం తెలుసుకుందాము. యాక్చువల్ సత్యబాబు గారు చాలా మ్యాచ్లకి ఈ కామెంటేటర్గా వ్యవహరించారు. పర్ఫెక్ట్ అనలిస్ట్ అండి సత్యబాబు గారు. సత్యబాబు గారు నమస్తే. గారు బాగున్నారండి? బాగున్నామండి. చాలా రోజుల తర్వాత ఇండియా లాంగ్ రోజుల తర్వాత ఫైనల్ ఆడిపోతుంది ఆస్ట్రేలియాతో. ఈరోజు మాత్రం మాకు ఇండియాకి శుభసూచకాలు ఖచ్చితంగా. మీరు చెప్తున్నారు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఇండియా మీరు ప్రతి మ్యాచ్ ఇండియా గెలుస్తుంది వరల్డ్ కప్లో అని. మీరు పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉందండి మీ మ్యాచ్లో. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ జరిగే మ్యాచ్ యాక్చువల్ 2011 తర్వాత మనకు ఒక ఛాన్స్ వచ్చింది, సూపర్ ఛాన్స్ ఈ మ్యాచ్ విన్ కావడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాతో తడబడే ఒక ఛాన్స్ వచ్చింది మనకి. మీరు చెప్పినట్లు ఇండియాకి అయితే ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే 2003 తర్వాత సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అప్పుడు ఫైనల్లో వరుసగా 8 మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఓటమి చూసాం. అటువంటి ప్రతీకారానికి ఈరోజు మాత్రం ఆస్ట్రేలియాకి మనం చెక్ పెట్టలేదు. దానికి లేదంటే ఈరోజు హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఇండియాకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే 2011 నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ హోమ్ నేషన్స్లో జరిగి అక్కడ అన్ని టీమ్స్ కూడా గెలిచారన్నమాట. 2011లో మనం హోస్ట్ చేస్తే అక్కడ మనం కప్పుకోవడం, 2015లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సమీకృతంగా కండక్ట్ చేస్తే ఆస్ట్రేలియా ఛాంపియన్స్ అయ్యారు. మళ్ళీ 2019లో ఇంగ్లాండ్ కండక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ 2023లో అదే సీన్ రిపీట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ప్రజెంట్ ఇండియా ఆడే తీరుని చూసినట్టే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కారణం ఏంటంటే ప్రజెంట్ టాప్ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ చాలా టెరిఫిక్ రాణిస్తున్నారు. దాంట్లో సందేహం ఏం లేదు ఖచ్చితంగా. ఓకే, ఈ పిచ్ ఎలా ఉండబోతుంది అంటారు అహ్మదాబాద్లో? ఈరోజు పిచ్ అనేది కొంచెం అంటే బ్యాటింగ్కి అనుకూలమా బౌలింగ్? అటు బ్యాటింగ్కి కాదు ఇటు బౌలింగ్కి కాదు, కొంచెం ఫ్రెండ్లీగా ఈ రిజల్ట్లకు ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే అంటే పిచ్ అనేది కొంచెం లో బౌన్స్గా ఉంటుంది. వికెట్ అనేది కొంచెం బాల్ అనేది కొంచెం స్లోగా ఇంకా లోగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఖచ్చితంగా టాస్ గెలిచి ఏ టైం అయినా ఒక 290 స్కోర్ చేసినట్లయితే డెఫినెట్గా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ అనేది చాలా గ్రౌండ్ అనేది చాలా పెద్దది. ఇంకా అక్కడ పిచ్చెస్ చూసుకున్నట్లయితే మీకు 11 పిచ్చెస్ ఉన్నాయి అక్కడ. 5 రెడ్ సాయిల్ పిచ్చెస్, 5 బ్లాక్ సాయిల్ పిచ్చెస్, 1 రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ అండ్ పిచ్చెస్ అనమాట. అది ఈరోజు లాస్ట్ మన పాకిస్తాన్ ఇండియాకి ఏ విధంగా పిచ్ వాడారో అటువంటి పిచ్ని ఈరోజు వాడతారనేసి ఐసీసీ కూడా కొంచెం క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు మన ఇండియా టీంకి వస్తే బలం ఏంటి, బలహీనత ఏంటి? ఇండియా టీంకి అయితే మీరు చెప్పినట్లు ప్రజెంట్ అయితే అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో సమిష్టింగా ఉంది. దానికి లేదంటే మహమ్మద్ షమి ఇప్పటివరకు అయితే తను ఆడినంత తక్కువ మ్యాచ్లో 23 వికెట్స్, చాలా లేట్గా ఎంటర్ అయ్యి మంచి పెర్ఫార్మ్ చేశాడు మహమ్మద్ షమి. ఇంకా రోహిత్ శర్మ కోసం చెప్పాలంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ కానీ ఇంకా బ్యాటింగ్ కానీ ఫెంటాస్టిక్ ఉంది. ఇప్పుడు అటు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మ ఏదైతే స్టార్ట్ ఇస్తున్నాడో అటు విరాట్ కోహ్లీ దాన్ని ఫినిష్ చేస్తానమాట. మనకి ఈ ముగ్గురు కూడా చాలా చాలా కీరోలు. వాళ్ళతో పాటు మీకు చెప్పాలంటే మీకు శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో వచ్చి 200 కూడా బిగ్ 100 కూడా చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ కూడా మంచి 100 చేసాడు. ఇంకా ఓవరాల్గా ఇండియాకి అయితే ఫేవరబుల్గా ఉంది ఈరోజు మాత్రం, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు హోమ్లో కొంచెం హోమ్ అడ్వాంటేజ్తో పాటు 140 కోట్ల జనాభా క్రౌడ్లో కొంచెం ఇండియాకి కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. ఆ ప్రెజర్ని ఈరోజు మనం హ్యాండిల్ చేసినట్లయితే డెఫినెట్గా ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఆస్ట్రేలియాకి వస్తే వాళ్ళ బలహీనతలు ఏముందండి? వాళ్ళ బలహీనతలు అంటే ప్రజెంట్ అయితే వాళ్ళ బౌలింగ్ అనేది కొంచెం లోపిస్తుంది. మీకు ఆస్ట్రేలియా అయితే గతంలో అయితే 2003, 2007 ఆ టైంలో అయితే ఆ పీరియడ్లో అయితే వాళ్ళందరూ మంచి కాంట్రిబ్యూషన్ బాగుండేది. ఈ యొక్క వరల్డ్ కప్లో అయితే వాళ్ళు మొదటిగా మీకు భారత్ ఓడిపోయారు, మళ్ళీ దక్షిణాఫ్రికాతో ఓడిపోయారు. వరుస 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వరుసగా వాళ్ళకి 8 విక్టరీస్ అనమాట. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా వాళ్ళు 91 నుంచి 7 వికెట్ల నుంచి మళ్ళీ అద్భుతమైన మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్ చూసాం. ఇంకా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కొంచెం క్లోజ్ మ్యాచ్ అయింది. ఇవన్నీ కూడా చూస్తాం. గత ఆస్ట్రేలియాతో పోస్తే ఈ రోజు ఆస్ట్రేలియా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు 5 టైమ్స్ ఛాంపియన్స్, 2 టైమ్స్ రన్నరప్ అనమాట. వాళ్ళు ఏ టైంలోనైనా కొంచెం రాగలరు. ఇంకా వాళ్ళకి ప్రెజర్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఆస్ట్రేలియా టీంకి కొంచెం ఆస్ట్రేలియా చాలా డేంజరస్ టీం, దాంట్లో ఏం తిరిగి చూడక్కర్లే. కాకపోతే ఏంటంటే ఇండియాకి కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్లో ఆడుతున్నారు కాబట్టి వరుసగా 10 విక్టరీస్ అనేది మనకి ఇప్పుడు లేని విధంగా వచ్చాయి కాబట్టి మనకి ఇండియాకి డిఫరెంట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 2003లో వరుసగా 8 విక్టరీస్, మళ్ళీ ఇప్పుడు 10 విక్టరీస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విక్టరీతో పాటు మనకి వరల్డ్ కప్ కూడా సాధించినట్లయితే ఇంకా 140 కోట్ల జనాభాకి అద్భుతంగా ఉంటుంది మనకి అందరికీ కూడాను. మీరు చెప్పినట్టు నిజమయ్యే ఛాన్సెస్ ఉంది కంపల్సరీ, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ అనలిస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ
10 కంటిన్యూ మ్యాచెస్లో 10కి 10 విన్ అయ్యారు కదా మన ఇండియన్ టీమ్స్. అలా అంటే ఇది మొట్టమొదటిసారిగా 10కి 10 విన్ అయ్యారు. 11th కూడా విన్ అవుతుందని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు? డెఫినెట్లీగా విన్ అవుతుంది, మీ ఛాన్సెస్ అనాలిసిస్. ఉన్నాయి 100%. ఎందుకంటే నేను అంటున్నానంటే గతంతో పోలిస్తే ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు అటు పర్టికులర్గా ఫీల్డింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ 3 రాణిస్తున్నారు కాబట్టి మనం 10కి 10కి విన్ అవ్వడం చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు మొట్టమొదటిసారిగా 10కి 10 మ్యాచ్లు విన్ అయ్యి మనం వరల్డ్ కప్లో ఓకే ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో కొంచెం తడబడ్డాం, తర్వాత అక్కడి నుంచి మిగతా విక్టరీస్ అని కొంచెం సునాయాసంగా వచ్చి లాస్ట్ సెమీఫైనల్ అయినా సరే కొంచెం న్యూజిలాండ్ కొంచెం ఒక 2 పార్ట్నర్షిప్ అనేది కొంచెం బ్రేక్ అవ్వడం వల్ల కొంచెం ఆందోళన కలిగించింది తప్ప, కానీ మిగతా మ్యాచెస్ అన్ని కొంచెం వన్ సైడ్గా జరిగాయి. మీకు డెఫినెట్లీగా ఇండియాకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ అందరూ ప్లేయర్స్ కూడా మీకు రాణిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంటి కప్పు తీసుకోవడం అన్నట్టు ప్రజెంట్ ప్రతి ఒక్క బ్యాటర్స్ నుంచి ఆ కాంట్రిబ్యూషన్ లభిస్తుంది కాబట్టి ఈసారి కప్పు వచ్చే ఛాన్సెస్ ఉంటుందనేసి డెఫినెట్లీ మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి సొంత పిచ్ ఏమైనా మనకి ఫేవర్గా కావచ్చా? కండిషన్స్ అనేవి కొంచెం ఫేవరబుల్గా ఉంటాయి ఏ దేశం కానీ, ఎందుకంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ రెగ్యులర్గా ఆడతారు కాబట్టి ఆ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. మీకు అక్కడ సుమ్మన్కి వెళ్ళి చాలా మ్యాచెస్ ఆడే ఎబిలిటీ ఉంది అక్కడ గుజరాత్ లయన్స్కి. ఇంకా మహమ్మద్ షమి కూడా అక్కడ గుజరాత్కి చెందిన ప్లేయర్. ఇంకా వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఐపీఎల్లో ఆడే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అవన్నీ అనుకూలిస్తాయి అనమాట. కండిషన్ ఈజ్ ఫేవరబుల్ ఇన్ ఇండియా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఐపీఎల్ ఆడే సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఐపీఎల్లో చాలా మంది ప్లేయర్స్ ఆడారు కాబట్టి ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు కూడా కండిషన్స్ ఈక్వల్ అయినప్పుడు కూడా ఇండియాకి ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా పైన మంచి అజయ్ రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డును కూడా మనం కొనసాగిస్తారు. అది దాంట్లో డెఫినెట్లీగా మనకైతే ఈరోజు ఛాన్సెస్ అయితే ఉంటాయి రవి గారు, డెఫినెట్లీగా. ఓకే. ఇప్పుడు అంపైరింగ్కి వచ్చేటప్పుడు అంపైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మ్యాచ్లో అంపైరింగ్ అనేది అంపైరింగ్ అనేది మీరు అన్నట్టు ఇప్పుడు ప్లేయర్స్ అంత డిసిషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క నిర్ణయానికి అనుకూలంగా ఎంపైర్స్ ఖచ్చితంగా ఉండాలి. అంతే ఇప్పుడు ఈ యొక్క మ్యాచ్ కూడా క్యాట్లబర్గ్ మనకి ఎంపైర్ చేస్తుంటాడు, అతను ఇంగ్లాండ్ ప్లేయర్, మాజీ ప్లేయర్. అయితే ఆ క్యాట్లబర్గ్ వస్తే ఏంటంటే కొంచెం ఇండియా ఓడిపోతుందనేసి చాలా మంది అనుకుంటున్నారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే అంటే సైకలాజికల్గా ఏదో ఒక సెంటిమెంట్ అంటారు తప్ప అవేమి లేవు. ఎంటకల ఎంపైర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు డిఆర్ఎస్ వచ్చి ఇంకా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా మనకి ఎంపైరేషన్లో చూడాల్సిన లేదు. ఐసీసీ ఆ నిర్ణయం కూడా తీసుకుంటాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కీపింగ్ అంటే వికెట్ కీపింగ్కి ఎలాంటి వికెట్ కీపింగ్ విషయంలో అయితే మీకు కేఎల్ రాహుల్ అయితే ప్రజెంట్ టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే అటు వికెట్ కీపర్తో పాటు అతను ఈ యొక్క టోర్నమెంట్లో 15 క్యాచ్లు పెట్టాడనమాట. 15 క్యాచ్లు, ఒక స్టంప్ అవుట్. 99లో రాహుల్ ద్రావిడ్, 2003లో రాహుల్ ద్రావిడ్ కీపింగ్ చేస్తుండగా మనకి ఒక 2 సెంచరీస్ వచ్చాయి రాహుల్ ద్రావిడ్ నుంచి. ఏ వికెట్ కీపర్ కూడా ఇప్పుడు వచ్చి రాలేదు ఇండియన్ నుంచి. అదే కేఎల్ రాహుల్ కూడా ఆ రికార్డును కూడా బ్రేక్ చేశాడు లాస్ట్ 2 బిఫోర్ మ్యాచ్లో. అయితే కేఎల్ రాహుల్ మనకి ఏంటంటే ఒక ఎక్స్పర్ట్గా చెప్పాలి. కేఎల్ రాహుల్ మనకి నెంబర్ 5లో వచ్చి అద్భుతంగా 50+ యావరేజ్తో మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రజెంట్ అతను టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అతను వచ్చి ఆడే బాల్ కూడా తక్కువ అనమాట. ఒక 30 బాల్లో ఒక 60 రన్స్. ఇంకా లాస్ట్ ఈ యొక్క వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ 100 కూడా ఇండియా నుంచి అతనే నమోదు చేశారనమాట 62 బాల్స్లో. మీ కేఎల్ రాహుల్ విషయంలో మనకి ఒక బోనస్గా చెప్పవచ్చు. ఎప్పుడైతే రిషబ్ పంత్ కొంచెం ఇంజరీ అయ్యిందో ఆ ఇంజరీ నుంచి కొంచెం కేఎల్ రాహుల్కి అది బాగా మేనేజ్మెంట్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ టెరిఫిక్, అతను క్లాస్ ప్లేయరు, దాంట్లో సందేహం లేదు. ఈరోజు కూడా కేఎల్ రాహుల్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ సచిన్ రికార్డు బ్రేక్ చేసేసారు. ఇప్పుడు ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారా ఈ వరల్డ్ కప్ ఫైనల్? విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో కూడా అతను రికార్డ్ బ్రేక్ చేస్తున్నాడు. ఎందుకంటే అతను లాస్ట్ 2 మ్యాచెస్లో ఒకటి 49th 100 కూడా సమన్ చేసాడు. తర్వాత మళ్ళీ 50 సెంచరీ కూడా అక్కడ బ్రేక్ చేశాడు. అతను సొంత సచిన్ టెండూల్కర్ మైదానంలో రికార్డ్ బ్రేక్ చేసి సచిన్కి ఒక మంచి అభినందన చూపించాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వరల్డ్ కప్లో హైయెస్ట్ రన్ గేటర్ 711 రన్స్ అనమాట. సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకే సింగిల్ ఎడిషన్లో అతను రికార్డు కూడా బ్రేక్ చేశాడు. కాబట్టి విరాట్ కోహ్లీకి ఈరోజు టెరిఫిక్ రికార్డ్స్ ఉంటాయి. అతను ఏ మ్యాచ్ అయినా రికార్డే విరాట్ కోహ్లీ, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మొత్తం మీద మన ఇండియా వరల్డ్ కప్ గెలిచబోతుందని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా చాలా పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియా డెఫినెట్లీ, ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు పగబట్టిన పాములా ఉంది ఆస్ట్రేలియా కూడా. దాంట్లో మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, 11 years తర్వాత మనం కూడా ఈ కప్పు గెలిచాలని వాళ్ళకు కూడా ఉంటుంది. 100%. ఎందుకంటే ఆస్ట్రేలియా మీకు చెప్పినట్లు ఆస్ట్రేలియా వాళ్ళు ఎందుకంటే అంత డామినేషన్ అంటే వాళ్ళు 5 times ఛాంపియన్స్, ఒకసారి కాదు
వాళ్ళు 5 టైమ్స్ ఛాంపియన్స్, 2 టైమ్స్ రన్నర్ అప్ అనమాట. వాళ్ళు 1970లో 150 మ్యాచ్లు దాదాపు 80 మ్యాచ్లు పైన ఆస్ట్రేలియా గెలిచింది. మన ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడితే 50 మ్యాచ్ల పైన మన ఇండియా కూడా గెలిచడం జరిగింది. అవన్నీ రికార్డు ఓవరాల్గా అయితే ఆస్ట్రేలియా గుడ్ ఉంది. అయితే వాళ్ళు వరల్డ్ కప్లో 1975లో ఫస్ట్ ఇనాగ్రల్ వరల్డ్ కప్లో వాళ్ళు రన్నర్ అప్ నిలిచారు. అక్కడి నుంచి వాళ్ళు మీకు అతను 1989లో అతను మంచి వరల్డ్ కప్ వచ్చింది ఆస్ట్రేలియాకి. అక్కడి నుంచి వాళ్ళకి 99, 2003, 2007, 2015 వాళ్ళకి కన్సిక్యూటివ్గా వరల్డ్ కప్ విక్టరీస్ అనేది వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి. ఆ కప్పుతో వాళ్ళు జగజ్జీతంగా నిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కెప్టెన్సీ బాగుంటుంది, ఇంకా ప్లేయర్స్ కూడా మంచి డామినేషన్ ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా ఈజ్ నెంబర్ 1 సైడ్. రీసెంట్గా ఏంటంటే మనం కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. అది కూడా మనకి ఒక ఇబ్బందికరమే. ఇంకా 2015లో సెమీఫైనల్ కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. అది కూడా మనకి అన్నీ కూడా మనకి నాకౌట్స్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే కొంచెం తక్కువ రికార్డ్ అయినప్పుడు కూడా ఇండియా ఇప్పటికొచ్చి 3 ఫైనల్స్ ఆడితే 2 ఫైనల్స్ విక్టరీ అనమాట. ఒకటి 1983లో కపిల్ దేవ్ విక్టరీ, అది అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ 2011 మహేంద్ర సింగ్ ధోని, ది గ్రేట్, 28 సంవత్సరాల తర్వాత రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. ఇవన్నీ కూడా కొంచెం స్లైట్ ఎడ్జ్గా ఆస్ట్రేలియాకి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈరోజు హోమ్ గ్రౌండ్లో ఇండియాకి అయితే డిఫరెంట్గా ఉంటుందనేసి మన ప్రిడిక్షన్ ప్రకారం చెప్పవచ్చు. విన్నర్ గాండి సత్యబాబు గారి మాటలో పర్ఫెక్ట్ అనలిస్ట్, క్రికెట్ అనలిస్ట్ సత్యబాబు గారు ఏది ఏమైనా ఈరోజు ఇండియా గెలిచి తీరబోతుందని చెప్తున్నారు. వాళ్ళ బలహీనతలు బలాలు ఎన్నైనా ఉండొచ్చు ఆస్ట్రేలియాకి, కాకపోతే మనం పట్టుదలతో, ఇండియా చాలా పట్టుదలతో ముందుంది. ఎటువంటి కండిషన్స్, ఎటువంటి పిచ్ కండిషన్స్ అయినా సరే ముందుండి గెలిపించడానికి రోహిత్ శర్మ టీం కానీ, ఇటు విరాట్ కోహ్లీ వీళ్ళంతా ముందుండి గెలిపిస్తారు. విరాట్ కోహ్లీ గారు కూడా ఈ మ్యాచ్లో రికార్డు సృష్టించబోతున్నారని చెప్తున్నారు. వేచి చూద్దాం. సత్యబాబు గారు అట్లీస్ట్ లాస్ట్ టైం ఆసియా కప్ ఫైనల్స్లో కూడా ఇదే మాట చెప్పారు. ఆసియా కప్ మనకి ఇండియా గెలిచి చూపెడుతుందని చెప్పారు. అదే మాట మీద ఆసియా కప్ ఇండియా గెలిచడం జరిగింది. ఈరోజు కూడా ఖచ్చితంగా 100% మన ఇండియా గెలిచి టీం కప్పు మన ఇండియాకి సాధించి పెడుతుందని చెప్తున్నారు సత్యబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రఘు గారు అండి. 95 ప్రేక్షకులందరికీ వరల్డ్ కప్ ఈరోజు కొడాలని మనం కోరుకుందాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.